బైబిలులోని యోసేపు ఆదికాండము 37, 50 అధ్యాయాలు యొక్క గొప్పతనం అనేక కోణాల్లో కనిపిస్తుంది. సులభంగా చెప్పాలంటే, పరిస్థితులు మారినా దేవునిపై నమ్మకం మారనివాడు యోసేపు. ఇవి ఆయన గొప్పతనాన్ని చూపించే ముఖ్యాంశాలు. ఒకటి, దేవునికి విశ్వాసిగా నిలిచాడు. బానిసగా అమ్మబడినా, కారాగారంలో పడినా యోసేపు దేవునిని విడిచిపెట్టలేదు. దేవుడు అతనితో ఉన్నాడు అని గ్రంథం పలుమార్లు చెబుతుంది. 2, శుద్ధమైన హృదయం, పవిత్రత. పొతీఫరు భార్య ప్రలోభించినప్పుడు, నేను దేవునికి విరోధంగా ఈ గొప్ప దోషము చేయనా అని తప్పించుకున్నాడు. పాపం కంటే దేవుని భయం గొప్పదని చూపించాడు. 3, అన్యాయాన్ని సహించిన సహనం. ఏ తప్పు చేయకపోయినా కారాగారంలో వేయబడ్డాడు. అయినా వేదనలో చేదుగా మారలేదు, ఆశ కోల్పోలేదు. 4, దేవుడు ఇచ్చిన దానం వినయం. స్వప్నాల అర్థం చెప్పేటప్పుడు, అది నా వల్ల కాదు, దేవుడు అర్థం చెప్పును అన్నాడు. తన ప్రతిభను కాదు, దేవునిని మహిమపరిచాడు. 5, క్షమించగలిగిన హృదయం. తనను అమ్మిన సోదరులకు ప్రతీకారం చేయలేదు. మీరు చెడుకు ఉద్దేశించితిరి, దేవుడు మేలుకు మలిచెను. ఆది 50:26 అనేకులకు ఆశీర్వాదమయ్యాడు. యోసేపు ద్వారా ఈజిప్టు దేశం, అతని కుటుంబం, ఇశ్రాయేలు వంశం రక్షింపబడ్డాయి. సారాంశం: యోసేపు గొప్పతనం వేదనలోనూ, విశ్వాసం ప్రలోభంలోనూ, పవిత్రత అధికారంలోనూ, వినయం గాయాల మధ్య క్షమ.